अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, सब खैरियत से होंगे। హజరత్ నవాస్ బిన్ సమాన్ కథానుపకారం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఇలా ఒకరోజు ఆయన సెలవిచ్చారు. ఒకరోజు ఉదయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దజ్జాల్ ఉపద్రవం ఎంత నీచంగా, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వివరించారు. అది విని మేము ఆ దజ్జాల్ అనేవాడు ఇక్కడే ఈ ఖర్జూరపు పొదల్లోనే ఉన్నాడేమో అనుకున్నాము. ఆ తర్వాత మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనలో ఉన్న ఆందోళనను గమనించి ఏమైంది మీకు అని అడిగారు. అందుకు మేము సమాధానమిస్తూ దైవ ప్రవక్త, మీరు పొద్దున్న దజ్జాల్ ఉపద్రవం ఎంత నీచంగా, మరెంత ప్రమాదకరంగా ఉంటుందో వివరించారు. అది విన్న తర్వాత మాకు ఆ దజ్జాల్ అనేవాడు ఇక్కడే ఈ ఖర్జూరపు పొదల్లో ఉన్నాడేమనిపిస్తుంది అని అన్నాం. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. మీ విషయంలో దజ్జాల్ కన్నా ఇతర విషయాల గురించి నాకు ఎక్కువ భయం వేస్తుంది. దజ్జాల్ కనుక నా సమక్షంలో బయటికి వస్తే మీ అవసరం లేకుండా నేనొక్కనే అతన్ని ప్రతిఘటించగలను. ఒకవేళ అతను నా మరణాంతరం బయటికి వస్తే అప్పుడు ప్రతి ఒక్కరూ తాను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ తనను తాను కాపాడుకోవాలి. అప్పుడు ప్రతి ముస్లిం కొరకు దేవుడు నా స్థానంలో ఉంటాడు. ఆ దజ్జాల్ యువకుడై ఉంటాడు. అతనికి ఉంగరాల జుట్టు ఉంటుంది. అతని ఒక కన్ను పైకి ఉబ్బిగా ఉంటుంది, ద్రాక్ష పండులాగా. నేను అతన్ని అబ్దుల్ ఉజ్జా బిన్ ఖతాతో పోలుస్తున్నాను. మీరు ఎవరికైనా అతను ఎదురుపడితే మీరు అతని మీద సూర కహఫ్ ప్రారంభం 10 ఆయతులు పఠించండి. అతను సిరియా, ఇరాక్ల మధ్యనున్న మార్గంలో ప్రత్యక్షమవుతాడు. కుడివైపు, ఎడమవైపు కల్లోలాలు రేకెత్తిస్తాడు. ఆ దైవదాసులు, మీరు స్థిరంగా ఉండండి. ఓ దైవదాసులు, ఓ ప్రజల్లారా, మీరు ధర్మం మీద ఆ సమయంలో స్థిరంగా ఉండండి. అతను ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాడు అని మేము అడిగాము. అందుకాయన 40 రోజులుంటాడు. వాటిలో ఒక రోజు ఒక సంవత్సరం అంతా ఉంటుంది. మరో రోజు ఒక నెల అంతా ఉంటుంది. ఇంకొక రోజు వారమంతా ఉంటుంది. మిగతా రోజులు మాత్రం మన వారాల్లోగానే ఉంటాయి అని చెప్పారు. మళ్ళీ మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక రోజు ఒక సంవత్సరం అంతే ఉంటుంది కదా, మరి ఆ రోజు మేము ఒక దినపు 5 నమాజులు చేసుకుంటే సరిపోతుందా అని అడిగాము. అందుకాయన, లేదు, మీరు అంచనా ద్వారా నమాజులు సంవత్సరం పొడుగున చేయాలి అని చెప్పారు. అంటే సంవత్సరం పొడుగున చేసినన్ని నమాజులు చెయ్యమని ఆజ్ఞాపించారు అని మేము అడిగాం. అందుకాయన, దైవ ప్రవక్త, భూమి మీద ఆ ప్రవక్త వేగంగా ఉంటుంది అని మేము మళ్ళీ అడిగాం. అందుకాయన, గాలి వానలా ఉంటుంది. అతను దజ్జాల్ ప్రజల దగ్గరికి వెళ్ళి పిలుపునిస్తాడు. ప్రజలు అతన్ని విశ్వసించి అతనికి చెయ్యమన్న పనులు చేస్తారు. దజ్జాలు చెయ్యమన్న పనులన్నీ చేస్తారు. తర్వాత అతను ఆకాశాన్ని ఆదేశిస్తూ అది వర్షం కురిపిస్తుంది. భూమిని ఆదేశిస్తే అది చెట్లు మేలుమీస్తుంది. ప్రజల దగ్గరుండే మేత మేపే జంతువులకు పచ్చిక వేసి సాయంత్రం ఇళ్లకు తిరిగి వచ్చేటప్పటికి వాటి ఆకారం మునుపటి కంటే ఎత్తుగా ఉంటుంది. వాటి పొదుగులు బాగా నిండుగా ఉంటాయి, మరింత విశాలమవుతాయి. తర్వాత అతను మరొకరి దగ్గరికి వెళ్ళి తనను విశ్వసించమని పిలుస్తాడు.
కానీ వారు అతన్ని విశ్వసించటానికి నిరాకరిస్తారు. అంటే ముస్లింలు, ఈమాన్ వాళ్ళు. అతని దగ్గరికి వెళ్ళిపోగానే వారికి కురుపు కాటకలు వస్తాయి. అతను అంటే దజ్జాలు ఆ విశ్వసించిన వారి దగ్గర నుండి వెళ్ళిపోతే వారికి కరువు కాటుకలు వస్తాయి. వారికి సంపద మొత్తం అయిపోతుంది. అతను ఏదైనా పాడుబడిన చోటు గుండా వెళ్తూ నీలో ఉన్న నిధులన్నీ బయటకు తీయి అంటే తేనెటీగలు తమ రాణి ఈగ వెంటబడినట్లు భూగర్భ నిధుల్లోలన్నీ అన్నీ వెంటబడతాయి. అంటే దజ్జాలు పాడుపడిన చోటు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు దానికి ఆజ్ఞనిస్తారు. నీలో ఉన్నవన్నీ బయటకు తీయమంటే అవన్నీ బయటికి వస్తాయి. భూగర్భ నిధులన్నీ వెంటబడతాయి. తర్వాత అతను నిండా యువనంలో ఉన్న మనిషిని పిలిచి అతని మీద కత్తితో దాడి వేస్తాడు. ఒక మనిషిని పిలిచి నిండు వయసులో ఉన్న యువనంలో మంచి ఆకారంలో ఉన్న మనిషిని పిలిచి అతని మీద కత్తితో దాడి చేస్తాడు. అతన్ని 2 ముక్కలుగా నరికేస్తాడు. తరువాత అతన్ని పిలవగానే అతను కాంతి లీనమవుతున్న ముఖముతో నవ్వుతూ తిరిగొస్తాడు. దజ్జాల్ ఇలాంటి మాయ పనులు చేస్తున్నప్పుడు దేవుడు మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాంను భూమి మీదకు పంపిస్తాడు. ఆయన ఆకాశం నుండి డెమాస్కో తరపు దిక్కున తెల్లటి మినారు మీద దిగుతారు. పసుపు రంగుల బట్టలు ధరించి 2 దైవదూతలు అరచేతుల నుంచి దింపుతారు. భుజాలు మీదుగా దింపుతారు. ఆయన తన తలను వంచగానే నీటి బిందువులు రాలి పడతాయి. తలకెత్తినప్పుడు కూడా ముత్యాలు లాంటి వెండి బిందువులు రాలి పడతాయి. ఆయన సెగ తగిలిన ప్రతి కాఫిర్ చనిపోతాడు. ఆయన అంటే ఈసా అలైహిస్సలాం శ్వాస తగిలిన ప్రతి కాఫిర్ చనిపోతాడు. ఆయన శ్వాస తన చూపు మెరుగు చేరుకుంటుంది. ఆయన దజ్జాలు కోసం వెతుకుతారు. చివరికి లూద్ ద్వారం వద్ద అతన్ని పట్టుకుని చంపేస్తారు. ఆఖిరుద్దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైర్. అల్లాహ్ హఫీజ్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह सब खैरियत से होंगे, अल्लाह का फजल है। आज వ్యక్తి నాతో మీరు పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతల్ కుర్సీ పఠించండి అని చెప్పాడు. అలా చేస్తే మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. తెల్లవారే వరకు సైతాను మీ దారి దరుపులకు రాడు అని కూడా అన్నారు అని చెప్పాను. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో